నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. మళ్ళీ ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్యాన్స్ పోటీలు. ప్రేక్షకుల్ని అలరించిన డ్యాన్స్ పోటీలు. విజయవాడ వరద బాధితుల పండుగ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్లు, 1,00,000 వాటర్ ప్యాకెట్లు పంపిణీకి బయలుదేరిన వాహనాలు. జెండా ఊపి ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు, అలాగే వివిధ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం మొత్తం 9 మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఉన్న వారికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించామన్నారు. ఇబ్బందులు ఉన్న విజయవాడ ప్రజలకు, రాజమహేంద్రవరం ప్రజలు వివిధ రూపాయల సహకారం అందించారని వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పులూరు జానకి రామయ్య, అబ్దుల్, మరికుర్తి రవి యాదవ్, మల్ల వెంకటరాజు, మేకమాటి సత్యనారాయణ, కందికొండ అనంత్, బేసరి చిన్ని, మిస్క రాము, కేవి శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ ఒక పరిధిలో వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం. ఇది అందరి యొక్క బాధ్యత. ఓ పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో. రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు. ఈరోజు ట్రస్ట్గా మనం అనేకమంది చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. నేను కోరేది ఒకటే, పిల్లల ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్టులు ఉన్నాయో, ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో, దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్యలు తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతాము. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, తద్వారా సమాజం బాగుంటుంది. తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాం. దేవుడి యొక్క ఆశీర్వచనలు ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని, తద్వారా 10 మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అన్న ఆరిన తర్వాత చెప్తాను. నువ్వు ఏంటి బాబు ఆరిన తర్వాత చెప్పు, అప్పుడు నేను అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. మెజర్మెంట్స్ తీసుకుని గుంటూరులో మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు సులభతరం చేయడమైంది. ఈ పోర్టల్ ను గణేశోత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు వంటివి జరిపినట్లయితే కారకులపై తగిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును.
నవరాత్రుల్లో భాగంగా అన్నింటికీ గణేష్ ఉత్సవ కమిటీల వారిదే పూర్తి బాధ్యత. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 379 విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీలు 7995095800 మొబైల్ నంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అండ్ మెసేజ్ పంపితే నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు వస్తుంది. ఆ తర్వాత ఉత్సవ కమిటీలు ganeshutsav.net అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ SHO గారికి వెళ్తుంది. SHO గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంలో ఏర్పడి మండపం ఏర్పాటు చేయు ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు మరియు అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. 7th నుంచి మనకి ఈ గణేష్ పండాల్ స్టార్ట్ అవుతాయి. దీనికి గాను గౌరవ DGP గారు అలాగే ఇతర సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ CS గారు చెప్పిన ప్రకారం మనం ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన ganeshutsav.net దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. దీంట్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. ట్రాఫిక్ ఎక్కడైతే పెండాల్స్ వేస్తారో వాళ్ళు రోడ్డుకి పక్కన వేసుకోవాలి. మెయిన్ రోడ్డుకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మధ్యన పెండాలు వేసే పరిస్థితి ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే సౌండ్ సిస్టమ్స్, డీజేలు పెడతారు చాలా ఎక్కువ సౌండ్తో, అంటే పెర్మిటెడ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఎవరైతే ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్లు కానీ, లేకపోతే అదర్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు, చంటి పిల్లలు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ ఆర్గనైజర్స్ చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడితోటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో షెల్టన్ ఎదురుగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్లను అనుశ్రీ, సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వైశ్రీను ముఖ్య అతిథులుగా వేచేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున అలుపెరగని విధంగా జన సైనికులు, వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మస్తాన్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, ఆనాటి నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి గురునాథం, మెంఢా నాగరాజు, వైవిడి ప్రసాద్, భాషా, లింఠా, తటవర్తి శ్రీను, టీడీపీ నాయకులు సూరంపొడి శ్రీహరి, బొర్రా చిన్ని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరిస్థితి మనకి ప్రభావితం కాదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఓ పక్కన మొక్కల్ని నాటుతా ఉన్నారు, మరో పక్కన పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు.
మరో పక్కన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరో పక్కన గబ్బర్ సింగ్ మూవీని కూడా వేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కానీ కృష్ణా జిల్లాలోని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. సుమారు 40 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మాదిరి వర్షాలు మనం చూడాల. రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఎక్కడైతే ఇబ్బంది లేదు అక్కడే ఉంటా ఉన్నారు. మన రాజమండ్రి సిటీ నుంచి 250 మంది పారిశుధ్య కార్మికులు కూడా ఈరోజు కృష్ణా జిల్లాకి వెళ్ళారు. గౌరవ కమిషనర్ గారు వెళ్ళారు, ఎంహెచ్ఓ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వారికి ఏ విధమైన వ్యాధులు వ్యాపించకుండా ఉండే విధంగా శానిటేషన్ మీద ఏదైతే అక్కడ అంతా కూడా డ్రైవ్ చేసే కార్యక్రమంలో మన వాళ్ళు కూడా భాగ్యస్వాములు అవుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించున్నారు. నా పుట్టినరోజుకి అసలైన అభిమానం చాటే వారందరూ కూడా సేవా కార్యక్రమాలతో పాటు కృష్ణా జిల్లాలో జరిగిన ఏదైతే ఈ యొక్క అవాంఛనీయమైన సంఘటనలు, చాలా దురదృష్టకరమైన సంఘటనలు, చాలా బాధ కలిగించే సంఘటనలు, అవి అక్కడ ఉన్న ప్రజలకి భయాందోళనలో ఉన్న ప్రజలందరికీ అండదండలు ఇవ్వండి. డ్యాన్స్ కళాకారులు జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కళావాణి రంగస్థలం నటులు మూవీ ఆర్ట్స్ టీమ్ మా అధ్యక్షులు రాజమహేంద్రవరం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వారి రమేష్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ అధ్యక్షులు కరాటపు సూర్య వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం అల్కాడ్ తోటలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ చింతపల్లి సతీష్ జోషి ఆధ్వర్యంలో డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూవీ ఆర్ట్స్ టీమ్ మా ఉపాధ్యక్షులు రాజమహేంద్రవరం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వారి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువులు అన్నారు. డ్యాన్స్ కళాకారులు ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమ గురువుల్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిథమ్ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ నాయకులు చందు, శివ, కాశీ, చక్రి, ఈశ్వర్, మణి, నారాయణ, రాజా, విజయ్, చిన్న, నాని తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి 2013లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దీనికి సంబంధించి అలాగే ప్రత్యేక 24 క్రాఫ్ట్స్ అనేది ఏర్పడాలని మరి దీనికోసం ఎంతో కృషి చేసి 2013 నుంచి ఇప్పుడు దాకా మరి అధ్యక్షులు తోరం రాజా గారు 24 క్రాఫ్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో డాన్సర్స్ ప్రతి హీరో పక్కన నర్తించాలి అనే ఉద్దేశంతో మనకు కూడా సినిమా డ్యాన్స్కి సంబంధించిన కార్డులు ఇప్పించి ఆడిషన్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 13 జిల్లాలకు సంబంధించి ఆడిషన్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మన 26వ తారీఖున వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి సతీష్ గారు, జోషి గారు తదితర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిథమ్ ఆఫ్ ఆంధ్ర యూనియన్ తరఫున ఈ డ్యాన్స్ ఆడిషన్ అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యమైన తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువుకు చెందిన ఖండవల్లి లక్ష్మి ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జిల్లాకు చెందిన ఎస్సీసెల్ మహిళా నాయకులు, మహిళా శక్తి సంఘాలకు చెందిన పలువురు ఖండవల్లి లక్ష్మికి పూలమాల వేసి పుష్పగుచ్చం శాలువాతో తమ అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా ఖండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడూరి వరప్రసాద్ కు కృతజ్ఞత తెలియజేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి ఎస్సీసెల్ కార్యదర్శిగా మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలతో పాటు ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్ర ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు, మహిళా సంఘాలు నాయకులు శ్రీమతి పుట్టదేవి కుమారి, పూజ మాదిరి, ఏనుగుపల్లి లక్ష్మి, కందుల శశికళ, చిర్ర లక్ష్మి, కండవెల్లి దేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పేరు కండవెల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామం. నేను టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా కూడా నన్ను హ్యూమన్ రైట్స్ సంస్థ వారు ఆహ్వానించి ప్రజాసేవను అప్పచెప్పడం జరిగిందండి. ఇది ఎలా కొనసాగుతున్న తరుణంలో మే నెల 25వ తారీఖున గౌరవ డాక్టరేట్ కూడా నాకు లభించింది. ఈ నెల ఆగస్టు 28వ తారీఖున ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నన్ను ప్రమోట్ చేయడం జరిగిందండి. నిన్న 1వ తారీఖున విజయవాడ వెళ్ళి సంతకం పెట్టి బాధ్యతను స్వీకరించడం జరిగిందండి. దీనికి సపోర్ట్ చేసిన
ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ చైర్మన్ గారు, అద్దె శ్యాంబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు ఈ వైస్ ప్రెసిడెంట్ పదవి రావడానికి సిఫారసు చేసిన మామిడూరి వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రజాసేవను గుర్తించి మానవ హక్కులకు సంబంధించి హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్న సందర్భంలో ఆల్ ఇండియా ప్రొడక్షన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎన్నుకున్న సందర్భంగా ప్రజాసేవలో నీతి నిజాయితీగా కొనసాగుతానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడ నుండి మా తల్లిగారి ప్రయాణం సాగుతూనే ఉంది. ఆ తరుణంలో గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాడ నుండి నేటి వరకు కూడా నా ప్రయాణం అంతా టీడీపీలో కొనసాగుతుందండి. నన్ను టీడీపీ పార్టీలో మాజీ జన్మభూమి కమిటీ మెంబర్గా ప్రమోట్ చేసి నా కష్టాన్ని గుర్తించి టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా నన్ను ప్రమోట్ చేసిన రాజానగరం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా రాజానగరం నియోజకవర్గం చిన్నలు పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాకు విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వాహనాల్లో నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆహార పదార్థాల వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ప్రారంభించి వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారని, త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని, ఈ రోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కార్యకర్త సహకారంతో వారికి 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి 3 గంటల దాకా కూడా ఆయన ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అయినా నాకు ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వచ్చాడు, వచ్చి ఏం చెప్తాడండి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, అందుకే వరద వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగెత్తే నీరు ఆగిపోద్దా? ఇది విపరీతమైనటువంటి వర్షం, 40 సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి ఉంది. అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ బరస్ట్ అయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగుతోగ్గా మాట్లాడుతుంటే నాకు జాలేసింది. ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, వాస్తవాన్ని గ్రహించి. ఎందుకంటే ఈరోజు రాజకీయం చేసుకోవాల్సిన పని ఏంటంటే, నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా? ఎవరు నువ్వు ఆదుకున్నావు? నువ్వు కానీ నీ పార్టీ కానీ. వేళ 3 లక్షల మంది అన్నార్తులై ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో? మళ్ళీ నీకు ప్రతిపక్ష హోదా కావాలా? చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు. ఏంటది? ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. నువ్వు కనీసం ఏమీ ఇవ్వకపోయినా బాధితుల్ని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడాలి. మేమంతా నీ వెనకాల ఉన్నాం.
మిమ్మల్ని ఆదుకుంటాం. ప్రతిపక్షంగా అధికార పక్షం కానీ ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం. కానీ ఒకటి మెచ్చుకోవాలా, మన లోతు నీళ్ళలోకి వచ్చాడు. రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఇవాళ జనం కిందకి దింపారు. మన లోతు నీళ్ళలో నడిచాడు 4 అడుగులు. అది కూడా నేనైతే అనుకుంటాను, అది కూడా ఈ జనం దింపారని మాత్రం అనుకోడు. ఏదో నటిస్తున్నాను నటిస్తాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్గా నీకు నేను సలహా ఇవ్వదలిచాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం వేడుకలు మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు తోట పవన్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలువెల వీరబాబు పాల్గొని పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువెల వీరబాబు మాట్లాడుతూ జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజనగరం నియోజకవర్గం నుండి కూటమి తరపున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణకు సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరపున పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో మండల కన్వీనర్ కారిచర్ల విజయశంకర్, మద్దాల యేసుపాదం, వలవల రాజం, మఠ వెంకటేశ్వరరావు, టిడిపి నాగేష్, కందికట్ల అరుణకుమారి, పలువురు కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. నా పేరు పలువెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. గత ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో కూటమి తరపు నుంచి బత్తుల బలరామకృష్ణ గారు గెలుపుకి కృషి చేసి కష్టపడ్డాం సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా మెరుగుపరచాలని, గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం పాటుపడతారని, ఆయన దేవుడు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లేందుకు ఆయనకి అనేక అంతకంటే పెద్ద పదవులు రావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న డోకా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యాశాఖ అధికారులను ప్రధానోపాధ్యాయుల్ని ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక ఆల్కట్ గార్డెన్ లో గల శ్రీ సత్యసాయి గురుకులంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పీఎం పోషణ డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై పలు అంశాల్ని కలెక్టర్ జిల్లా స్థాయి వర్క్ షాప్ లో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం రుచికరంగా శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆప్యాయంగా వడ్డిస్తూ 100% విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోని తినేలా ప్రోత్సహించాలన్నారు. హార్టికల్చర్ అధికారి డి సుధీర్ మాట్లాడుతూ పాఠశాల పెంచి న్యూట్రీ గార్డెన్స్ గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సూచన మేరకు 100% అమలయ్యేలా పాఠశాలలో భోజన పథకాన్ని రుచికరంగా ఉండేలా చూస్తామని, విద్యార్థులందరూ పాఠశాలలోని బడి భోజనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, హార్టికల్చర్ అధికారి డి సుధీర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకటరాజు, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఈవీపీఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, శ్రీ సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్ ఏ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ కె గురయ్య, కమిటీ సభ్యులు పి సోమసుందర్ రెడ్డి, ఎంబీఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి కరెస్పాండెంట్ గారికి, వాళ్ళకి, అట్లానే మీ అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం టు సెల్ఫ్ ఎవాల్యుయేట్ అవర్ ప్రొసీజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ మెథడ్. సో మనం కొంతకాలంగా మనం మిడ్ డే మీల్ని అమలు చేస్తున్నాం యాజ్ ఎ స్కీమ్. దాని ఆబ్జెక్టివ్స్ కూడా మీకు బాగా తెలుసు. ఫస్ట్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయాలి, ఏదైతే మనకి కొన్ని ఏరియాలో నాన్ న్యూట్రిషన్ ఉందో దాన్ని ఫైట్ చేయాలి. అలానే వాళ్ళు ఫుడ్ తింటున్న సందర్భంగా వాళ్ళ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరగాలి. ఓవరాల్ దే షుడ్ ఫీల్ అకాడమిక్ లర్నింగ్ ఎంజాయబుల్.
ఇలా మనం పెట్టుకుంటున్నప్పుడు whether we are able to achieve అనేది ఫస్ట్ క్వశ్చన్. సో మనం ఆబ్జెక్టివ్ ఒక స్కీమ్ ని మనం రోల్ ఆన్ చేసినప్పుడు, అలాగే ఒక స్కీమ్ ని మనం అమలు చేసేటప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఆబ్జెక్టివ్స్ ని నెరవేర్చలేం. సో అది రీచ్ అవడానికి కొంత టైం పడుతుంది. అయితే మిడ్ డే మీల్ అమలు చేస్తున్న సందర్భంగా సో మనము మన ఆబ్జెక్టివ్స్ ని ఎంత వరకు మనం రీచ్ అయ్యాం, ఇంకా రీచ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది మీరు ఫస్ట్ డిస్కషన్ పాయింట్ అవ్వాలి. మీరు అప్పుడు కొన్ని కారణాలు మీరు ఐడెంటిఫై చేస్తారు. రెండవ రోజు తూర్పు గోదావరి జిల్లా నుండి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల వరద బాధితులకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్ వద్ద సిద్ధం చేసిన ఆహార పదార్థాలు ఫుడ్ ప్యాకింగ్ చేసి విజయవాడకు పంపించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర అర్పణ. కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుంచి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈ రోజు కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి స్థానిక టీవీ రోడ్ జంక్షన్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అల్లాటి రాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ అధ్యక్షులైన వై శ్రీనివాస్, సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. మళ్ళీ ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్యాన్స్ పోటీలు. ప్రేక్షకుల్ని అలరించిన డ్యాన్స్ పోటీలు. విజయవాడ వరద బాధితుల పండుగ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్లు, 1,00,000 వాటర్ ప్యాకెట్లు పంపిణీకి బయలుదేరిన వాహనాలు. జెండా ఊపి ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.